డిస్ట్రిబ్యూషన్ అంతా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్. సచిన్ బ్రో అసలు ఒక్క నిమిషం బ్రో వీడాడు. ఓకే డాక్టర్ బ్రో వాడు కర్ణాటకలో ఉంటారు కదా బ్రో ట్రావెలర్. ఎందుకంటే అక్కడ వరకు వెళ్ళింది అనమాట, అక్కడ విప్లవం స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఆడు అక్కడ స్టార్ కదా, యూట్యూబ్ స్టార్ ఆడు అంత 6 million అంతా ఉన్నది. సో ఆడు కంపెనీ, ట్రావెలింగ్ కంపెనీ కూడా పెట్టుకున్నాడు. పెద్ద కాదు. ఎలా ఉంది సిచ్యువేషన్ ఏంటి? మామూలుగా లేదుగా బ్రో. నాకైతే నువ్వు నమ్మవు, లాస్ట్ 5 days నిన్న నేను 3 hours పడుకున్నాను, మొన్న నేను 2 hours పడుకున్నాను. అంటే కళ్ళన్నీ లోపలికి వెళ్ళి ఈరోజు వీడియో మీరు చూస్తే షాకులు నరాలు దొబ్బేస్తాయి. మామూలుగా లేదు. ఎయిర్బిఎన్బి తీసుకున్నాను, అలా నడిచి కాదు సడన్ గా ఏం వీడియో నీదా అని అన్నారా? అలా కాదు, వీడియో నాది. ఇది ఏమంటారు, ఇది నేను ఎంత ఏంది ఇది వీడియో వస్తుందండి, అప్లోడ్ అవుతుందంటే నాదా అంటే ఇదేమ్మా ఏం నీదేంటి? నేను ఈ అమ్మాయి ఆ TV5 అమ్మాయి కూడా ఫోన్ చేసి, TV5 అంటే సుమన్ టీవీ అమ్మాయి కూడా ఫోన్ చేసింది. ఏంటో ఇలాగ ఎవరెవరో ఫోన్ చేస్తుంటారు, ఎవర్రా బాబు అనుకున్నాను. ఏం లేదు, నెక్స్ట్ ఎవరండి హర్ష సాయే కదా సూటు బూటు కోటు అన్నారు. ఎవరు అని అన్నారు. సూటు బూటు కోటు కాదండి, నేను రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ అన్నారు. అఫ్ కోర్స్ అని నేను హైలైట్ చేస్తున్నాను అని చెప్పాను. లాట్ ఆఫ్ దేర్ కోట్లు తీసుకున్నవి, ట్రాన్సాక్షన్లు, ఓకే వాల్యూ నేను 100కి 200% తీసుకుంటా, 2 కోట్లు కూడా తీసుకుంటా. అది నా చాయిస్ కదా. హలో, నా చాయిస్ కాదా? అది నా చాయిస్ కదా. వెరీ మచ్ నేను యూజ్ చేస్తాను. నేను ఇంకా లింక్ పెడితే నాకు 4 కోట్లు ఇస్తానన్నారు. నేను లోటస్ లో అడ్వర్టైజ్మెంట్ లింక్ పెట్టి చేస్తే నాకు 10 కోట్లు ఇస్తానన్నారు. ఇవన్నీ మీడియం ముందు తీసుకొస్తారట ఆయన. విజయ్ దేవరకొండ, రామ్ చరణ్ కన్నా విజయ్ దేవరకొండ ఎంగేజ్మెంట్ ఎక్కువ ఉందన్న. నేను చెప్పినట్టు అయ్యా సక్సెస్ చూసి రామ్ చరణ్ మందు తాగేస్తున్నాడు. ఆయన్ని పంపి నాకు ఫోన్ చేసి బిగ్ బాస్కి వెళ్తున్నాను నువ్వు అన్నా, దేశాన్ని కాపాడుతున్నాను, వెన్నుముక్కలా ఉంటానన్నా అన్నాడు. ఓకే నేను మామూలుగా అక్కడ చెప్పాను, భయ్యా ఇదిగో నువ్వు ఈ బిగ్ బాస్ షో వెళ్ళి నీ పేరు నాశనం చేసుకోకు అని చెప్పి నేను చెప్పాను. తర్వాత 6 months తర్వాత 301 డైరీస్ ఏదైతే ఉందో వాళ్ళు అడిగేది నన్ను, ఏదన్నా పల్లవి ప్రశాంత్ ఉంది కానీ నాకు కూడా చేశారా అని చెప్పి నేను చెప్పాను. అన్ని అకౌంట్లో కనుక్కోండి, అందరికి ఫారెన్ నుంచే పడుతున్నాయి. ఫారెన్ పడితే GST కూడా ఉండదు. అందుకోసం నేను ఫారెన్ లో పెట్టాను. ఫారెన్ నుంచి అందుకే పెడుతున్నాడు. కానీ ట్రాన్సాక్షన్ ఫ్లో ఉంది చూసారా, దుబాయ్, అమెరికా, 5 సంవత్సరాలు అయ్యింది పెట్టి. బ్రో 4 years అయిపోయి 5th year బ్రో. నేను నా వీడియోని అన్ని నేనే బ్రో, ఎడిటింగ్ నేనే, కమెంట్స్ నేనే, లైకులు నాకు ఎవరు లైవ్. నేను ఎవరిని నమ్మను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మనిషిని నమ్మను, దొంగ ప్రతి ఒక్కరు. అందుకే నేను ఎవరిని నమ్మను. అన్ని నావే మొత్తం 6 ఫోన్లోనే ఇప్పుడు నేను పెట్టిన వీడియో ప్లే అవుతుంది. అన్ని ఫోన్లు లింకులు తీసుకెళ్ళి నేను ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, నా హ్యాండిల్స్ అన్నింటిలో పెట్టుకొని పని అయ్యాక అది బ్రేక్ఫాస్ట్ కూడా తినలేదు. నిన్న వీడియో అయిపోయినంటే అదైతే ఇమ్రాన్ వీడియో అయిపోయినంటే ఒక చిన్న బర్గర్ తినేసి వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కడుపులో ఏమీ లేదు. పాలు అవన్నీ వేసుకొని నానబెట్టుకున్నాను. ఈరోజు వీడియోలో చూడండి, అన్ని నానబెట్టుకున్నా పెరిగి అయిపోయింది. పాలు పెరిగైపోతే తినకూడదు విషయం. అలా ఉంది నా పరిస్థితి. ఏం చేస్తాను, తప్పగా చెప్పాను. నానికి చాలా స్మూత్ వార్నింగ్ ఇచ్చాను తప్ప నేను కంగాలి చేయలేదు. నువ్వు చూసుకుంటే చాలా ఒక పద్ధతిగా నీట్గా ఒక సైన్గా వేసారు. భయ్యా సన్నీ యాదవ్ గారు పిచ్చి లాస్ట్ ఇయర్ చెప్పాను కదా బ్రో, ఎంత చిలక్క చెప్పినట్లు చెప్పాను. అడే చెయ్యకరా అంటే రోజు నన్ను తిడతాడు. ఒక బూతులు తిట్టి నాన్ వెజ్ నా పుట్టి దీపావళి రోజు పాంబేలో గుద్దలేట అది ఇది అని మీరు స్క్రీన్ షాట్ మీకు చెప్పేవాడిని కదా బ్రో. నేను ఆపేసాక కూడా యువ సామ్రాట్ రోజు చెప్పేవాడిని. ఏంటి చూడండి నన్ను ఇలా తిడుతున్నారు అని చెప్పేవాడిని. అయినా మీకు చెప్పాను, రోజు మీరు ఆ స్టేటస్ చూసింటే మీరు నన్ను తిట్టడం ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం, నన్ను తిట్టడం ఒక బెట్టింగ్ యాప్ అంటే నువ్వు నా జోలికి వస్తే నీకు ఆడేస్తాను అని చెప్పడం. నువ్వు నా జోలికి వస్తే ఇంకా నేను